హాయ్, నా పేరు ప్రభాకర్. మనం వచ్చి SBM Extrusion ఇండియా, తమిళనాడు బేస్డ్ కంపెనీ. మనం వచ్చి మనకు గుజరాత్లో అహ్మదాబాద్లోని మన ఒక తనిగా డివిజన్ ఉంది. మనంతా మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. యాక్చువల్గా రీసైక్లింగ్ ప్లాంట్ అనేది ఏమింటే, మనకు డర్టీగా మనం వేసాం కదా, వేస్ట్ అంతా ఉంది కదా, అది వచ్చి దాని వాషింగ్ ఇంచ్ ఉండేది వాషింగ్ లైన్ మిషన్. వాషింగ్ ఏం చేస్తే మన సపోజ్ మన పెట్ బాటిల్ ఉంది, లేకపోతే మగ్గు ఉంది కదా, ఏదిన్నా చూడదా మన పెయింట్ డబ్బా అంతా ఉంది కదా, దాన్ని ఎత్తి ఇచ్చినా ఉంటే గ్రైండ్స్ వేసి చిన్న పొడిగా చేసి ఉన్నాము ఉంటే దాన్ని వాష్ చేసాను, ఫుల్ వాష్, పక్కా వాష్ అవును. నెక్స్ట్ అదే డబ్బాగా అయిపోను మనకు యాక్చువల్గా. అది మరి ఎవ్రీథింగ్ రీసైక్లింగ్. అది మరి మనం త్రో చేసాము క్యారీ బ్యాగ్ కవర్స్ అంతా, దానిని సెగ్రిగేట్ చేసినా ఉంటే ఎల్డి దానితో పిలిచి దాన్ని వాషింగ్ చేసి పక్కాగా దాన్ని అదే కవర్ గా చేసుకోవచ్చు. మీరు గ్రానుల్ అయిపోతుంది దానికి కవర్, దాని ఇంజక్షన్ మోల్డింగ్ ఏంటంటే మగ్గు చేసుకోవచ్చు. బ్లూ డ్రమ్ అంతా అవుతుంది కదా, మీరు చూసింటారు, దాన్ని చేసుకోవచ్చు. మన చైర్ అంతా దీన్నే వచ్చి ఇంకోతర రీయూజ్ చేసుకోవచ్చు. మనకి ఎదినే వేస్ట్ లేదు. మనకి ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ వన్, ప్లాస్టిక్ నో వేస్ట్ 100%. ఇప్పుడు వచ్చి మన యాక్చువల్లీ పెర్ క్యాపిటా ఇండియాలో ఇప్పుడు వచ్చి ఒక పెర్ క్యాపిటా 3 కిలో పెర్ యానం మనం వాడుకున్నా ఉంటే యాక్చువల్గా 9 కిలో పెర్ పర్సన్ మనం వాడాలి పెర్ మంత్కి. అటంటే ఇంకా మనం వచ్చి 3 times to 4 times ప్లాస్టిక్ అవుతుంది. ప్లాస్టిక్ వచ్చేది నాట్ బ్యాడ్ థింగ్స్, వెరీ గుడ్ థింగ్స్. ఇవాళ వచ్చి మనం చేర్ చేసినాము, ఒక కాలాన మనం వచ్చి వుడ్ ఉంది కదా, మాన్లు కట్ చేసుకుని వుడ్ చేసుకున్నాము, దాన్ని ఎత్తి చేర్ చేసుకున్నాము. ఇప్పుడు ainda లేదు, ఫుల్ ప్లాస్టిక్ ని వచ్చి మనం ఎట్టా నెక్స్ట్ లెవెల్కి ఎత్తుకుపోవాలని ఈ గవర్నమెంట్ ఆలోచించి నెక్స్ట్ లెవెల్ చేస్తున్నాం అంటే ఎదినే వేస్ట్ లేదు. ఎవ్రీథింగ్ భూమికి అంతా వద్ద మంచిది అని చెప్పుకుంటున్నాను దీని నుంచి.